పేరుకు చాయ్ వాలా చేసేది సైబర్ దందా అన్న దుబాయ్ నుంచి రాకెట్ నడుపుతూ ఉంటే ఇక్కడ టీ అమ్ముతున్న తమ్ముడు గుట్టుగా పెద్ద ముఠానే నడిపించేస్తున్నాడు. బీహార్ గోపాల్గంజ్ జిల్లాలో ఈ అంతర్రాష్ట్ర సైబర్ మాఫియా బయటపడింది. పక్కా సమాచారంతో సోదాలు చేపట్టిన పోలీసులు ఈ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. ₹1 కోటి పైగా క్యాష్, 344 గ్రాముల బంగారం, 1.75 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఆధార్, ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్బుక్లు, చెక్ బుక్లు, ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ చూసి పోలీసులే షాక్కు గురయ్యారు. గోపాల్గంజ్ జిల్లాలో అమైతీ ఖుర్ద్ గ్రామంలో ఓ చిన్న టీ స్టాల్ నడిపించే అభిషేక్ కుమార్, అతని సోదరుడు ఆదిత్య సైబర్ మాఫియాను నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అభిషేక్ కుమార్ స్థానికంగా ఒకప్పుడు చిన్న టీ దుకాణాన్ని నడిపించేవాడు. తర్వాత దుబాయ్కి వెళ్లి అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని సహకారంతో ఆదిత్య కుమార్ ఇక్కడ ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సైబర్ నేరాలతో కొల్లగొట్టిన సొమ్మును బ్యాంకు ఖాతాలకు మరలిస్తున్నాడు. అక్కడి నుంచి నగదును డ్రా చేసి వాడుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సైబర్ ముఠాకు బెంగళూరు, రాంచీలతోనూ సంబంధాలు ఉన్నట్లుగా సైబర్ డీఎస్పీ అవంతిక దిలీప్ కుమార్ వెల్లడించారు. బెంగళూరులో జారీ అయిన పాస్బుక్స్ ఆధారంగా ఈ నెట్వర్క్ను నడిపిస్తున్నారని, ఇది జాతీయ స్థాయిలో విస్తరించి ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక లావాదేవీలు, ఉగ్ర లింకుల నేపథ్యంలో ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్, ఏటీఎస్ బృందాలు రంగంలోకి దిగాయి, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.